రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంత నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా కనుమరుగైపోయింది. కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది నాయకులు కూడా ఆ పార్టీని పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ బలం పెరుగుతుంది అని కూడా సొంత పార్టీ నేతలకు నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగించింది. మరో 2 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంతో కొంత మెరుగైన ఓట్లను రాబట్టుకోవాలని భావిస్తుంది. ఈ ఎన్నికల్లో తక్కువగా ఓట్లను దక్కించుకోవాలనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 2014 నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధినాయకత్వం వ్యూహాలు రచించింది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా, లేక ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా, లేక టీడీపీ జనసేన కూటమికి స్నేహాస్తం అందిస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమిలో చేరుతుందా, ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చేశారు. ఆ సమయంలో రాష్ట్రానికి కేంద్రం హామీలు ఇచ్చింది. కానీ హామీలు అమలు కాలేదు. వాటినే హైలైట్ చేస్తూ తాము వస్తే అమలు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతుంది. ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, విశాఖ ఉక్కు వంటి వాటిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో అన్ని పార్టీలకు కాంగ్రెస్ అంశం ఓట్ల అస్త్రంగా మారింది. హోదాపై ప్రధాన పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. హోదాకు సమానమైన ప్యాకేజీని ఆనాడు చంద్రబాబు సర్కార్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరొకసారి లేవనెత్తే ఛాన్స్ లేకపోలేదు. టీడీపీ, వైసీపీ, బీజేపీలు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశాయి, తాము వస్తే ఏం చేయనున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలు వచ్చాయి. వాటిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్పందించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏ పార్టీ ఎలాంటి వైఖరి అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాల గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.